నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మానవత్వం ఉందా లేదా అన్నది పరిస్థితులను బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఒకేలానే పుడతాం, ఒకేలానే మరణిస్తాం. ఈ పుట్టుట మరణానికి మధ్యలో ఉన్నటువంటి ఈ జీవన పర్యంతం కొట్టమిట్టాడుతూ ఉంటాం. ఎవరు ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, ఉద్యోగాలు చేసినా జానడి పొట్ట ఆకలి నింపుకోవడం కొరకే. అవునా? సరే, ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలోనే, ఇక్కడే కాదు ప్రపంచంలో కూడా ఆకలికి అలమటించేటటువంటి జీవులు చాలా ఉన్నాయి. ఒకటి పశుపక్షాదులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటితో పాటు మానవులు కూడా ఆ గుప్పెడు ఆహారం కోసం పడేటటువంటి పాటలు అంతా ఇంత కాదు. కొంతమంది ఆకలేస్తున్న వాళ్ళ యొక్క అహం దెబ్బతింటది అనే ఉద్దేశంతో ఆకలి చంపుకుంటారే తప్ప ఆకలి అవుతుందని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయరు. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ అవేమీ తెలియనటువంటి, ఆకలి బాధకు తట్టుకోలేనటువంటి ఒక చిన్నారి ఒక ఫంక్షన్లో తిని డస్ట్బిన్లో వేసినటువంటి ఆ ప్లేట్లు, ఎంగిలి ప్లేట్లు ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్లో అన్నం తీసుకొని తినే పరిస్థితికి వచ్చిందంటే, మనం ఇన్ని ప్రభుత్వాలు ఉండి ఇన్ని రకాలైన స్కీములు తీసుకొచ్చిన ఆ పేదవాడి ఆకలి తీర్చడంలో ప్రభుత్వాలు సక్సెస్ అవుతున్నాయా, ఫెయిల్యూర్ అవుతున్నాయా అన్నది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దాంట్లోనూ చిన్న పిల్లలు ఆడుకోవాల్సినటువంటి వయసు, చదువుకోవాల్సినటువంటి వయసు, చేతికి పలక బలపం పట్టాల్సినటువంటి వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఎంగిలి ప్లేట్లో ఉన్నటువంటి ఆ మిగిలిన పదార్థాలు తీసుకొని తినే పరిస్థితికి వస్తున్నారు అంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. ఇలాంటి పిల్లలను, ఇలాంటి వ్యక్తులను ఏదైనా ఆర్ఫెన్స్లోనో లేకపోతే ఇంకో చోటో ప్రభుత్వం చొరవ తీసుకొని ఎవరైతే ఈ భిక్షాటన చేస్తుంటారో అలాంటి వారిని గుర్తించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వసతి గృహాలు లేకపోతే ఇంకోటో ఏర్పాటు చేయొచ్చు కదా. లేదనుకుంటే అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళేసి ట్రస్టులు కొన్ని ఉంటాయి, చదివించుకునేటట్టు అనాథ బాలల కోసం ఉంటాయి, అక్కడ వదిలిపెట్టచ్చు కదా. అలాంటి చర్యలు ఎందుకు ప్రభుత్వాలు చేయడం లేదు? ఎందుకంటే ఆ పాప ఆ ఎంగిలి ప్లేట్లో నుంచి తీసుకుంటుంటే అన్నం ఏదైతే ఉందో తీసుకుంటుంటే మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మనసు చలించలేదా, ఎవరూ పట్టించుకోవట్లేదా అన్నది కూడా. మరి అంత హృదయ విదారకంగా ఉంటారా? వచ్చింది ఆకలి కోసం, సరే మనది బఫే సిస్టంలో పెడుతుంటారు, మనం ఒక ప్లేట్ ఎత్తుకుని వాళ్ళు చూస్తే దూరంగా పోయి ఆడన కూర్చొని తింటారు కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం అంటే అన్నపూర్ణాదేవి అని అంటాం. సో అలాంటి అన్నపూర్ణాదేవిని అందరికీ అందుబాటులో తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఎందుకు వ్యవస్థలో ఎందుకు మార్పులు రాలేదు? ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించడం లేదు? ఒక్కసారి ఆ పాప వీడియో యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.